ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎవరు ఎంతగా ఫేమస్ అయ్యారో ఏమో కానీ బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష మాత్రం సూపర్ ఫేమస్ అయిపోయారు. అయితే బర్రెలక్కకు చెందిన ఓ వీడియో అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఒక గురువుగారి గురించి రెగ్యులర్ గా చెబుతూ ఉంటాను కదా, ఆ గురువుగారిని అయితే నేను కలిసిన. సో వీడియో తీసి మీకు చూపిద్దామనుకున్నా, వీలు కావటం లేదు. గురువుగారు చాలా బిజీగా ఉంటారు. చాలా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళైతే గురువుగారి వద్దకు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని వెళ్తున్నారు. సో మీ లైఫ్లో కూడా ప్రేమ సమస్యలు కానీ, పెళ్లి సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇంకా చాలా సమస్యలుంటాయి. సో అలాంటి సమస్యలతో సతమతమైతే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. చాలా మంది టైంపాస్కి కాల్ చేసి నా నెంబర్ అడుగుతున్నారంట. సో గురువుగారి వద్ద నా నెంబర్ లేదు. ఆ గురువుగారికి కాల్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. అలాగే ఆయన టైం వేస్ట్ చేయకండి. గురువుగారు చాలా బిజీగా ఉంటారు. వారి దగ్గరకు చాలా మంది వస్తూ ఉంటారన్నమాట. ఆయన చాలా బిజీగా ఉంటారు. ఆయన టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ అంటూ బర్రెలక్క సదరు వీడియోలో ముక్తాయింపించింది. బర్రెలక్క తాజా వీడియో సోషల్ మీడియాలో సూపర్ స్పీడ్తో వైరల్ అవుతోంది. అయితే సదరు వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మీ గురువుగారిని ముందు నీకు ఉద్యోగం వస్తుందో లేదో తెలుసుకోమని సూచిస్తున్నారు. మరొకరైతే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో నాగకర్నూలు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ఆమె ప్రకటించారని, మరి గెలుస్తారో లేదో ఓసారి మీ గురువుగారిని కనుక్కుంటే మంచిది కదా అంటూ బర్రెలక్కకు సూచిస్తున్నారు. ఇంకొకరైతే మీ గురువుగారు వశీకరణలో స్పెషలిస్ట్ అని చెబుతున్నావు. నాగకర్నూలు లోక్సభ నియోజకవర్గ ప్రజలపై వశీకరణం ప్రయోగిస్తే ఓట్లన్నీ గంపగుత్తుగా నీ గుర్తుకే వారు వచ్చి ఓట్లు వేస్తారని, దీంతో సులభంగా గెలిచిపోతావు కదా అని వారు అంటున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగితే చేతి చమురు వదులుతోందని, ఆ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన కానీ, గులాబీ బాస్ కేసీఆర్ పైన కానీ, లేదా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై కానీ మీ గురువు గారితో వశీకరణ చేయిస్తే వారు సైతం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటూ ఆచమనం చేయించకుండానే పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చంటూ బర్రెలక్కకు నెటిజన్లు ఉచిత సలహా ఇస్తున్నారు. అయినా ఒక్కసారి ఫేమస్ కాగానే గురువుగారు, లఘువుగారు, వారి వశీకరణ విద్యలంటూ డబ్బు సంపాదించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టావా మహాతల్లి అంటూ బర్రెలక్క తలను చిక్ షాంపుతో నెటిజన్లు తలంటుతున్నారు. అయినా గురువుగారి వద్ద వశీకరణ విద్య నేర్చుకుని ప్రజలందరికీ నేర్పిస్తే పుణ్యం, పురుషార్థం కూడా దక్కుతుంది కదా అంటూ బర్రెలక్కకు వారు సూచిస్తున్నారు. అయినా మీ గురువుగారు ఇప్పటి వరకు ఎంతమందికి వశీకరణ విద్యలు నేర్పించారో తెలుసుకొని చెప్పాలి అంటూ బర్రెలక్కకు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు కేంద్ర ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించిందని, దీంతో ఆమెను అంతా విజిల్ బ్లోయర్ అనుకున్నారని, కానీ ఆమె చేస్తున్న పనులు చూస్తూ ఏదోలా ఉందని నెటిజన్లు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. రాజకీయం అంటే యువత ఏవగించుకుంటున్న సమయంలో, అది కూడా చాలా చిన్న వయసులోనే ఎన్నికల బరిలో దిగి అందరికీ ఆదర్శంగా నిలిచిన నీవు ఈ రోజు ఇలా మీడియాలో మాట్లాడటం చూస్తుంటే ఏదోలా ఉందని, ఇలా చేయటం ఏమాత్రం భావ్యం కాదని బర్రెలక్కకు వారు సూచిస్తున్నారు.